కొంతమంది భర్తలు భార్యల విషయంలో చాలా చాలా బాధపడతా ఉంటారండి. ఏ విషయమో తెలుసా? వాళ్ళు కష్టపడి పని చేసుకొని ఇంటికొచ్చేసరికి భార్య ఏమాత్రం వాళ్ళకి సహకరించదనమాట. చక్కగా ఆవిడ టీవీ చూసుకుంటా, ఆ సీరియల్సో ఏదో ఒకటి చూసుకుంటా, కనీసం భర్త వచ్చాడా లేదా అని తల తిప్పి చూసే సమయం గూడా ఈ రోజుల్లో కొంతమంది ఆడవాళ్ళకి ఉండట్లేదు. కొంతమంది ఆడవాళ్ళకి మాత్రమే ఉండట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ అందరి గురించి అని అనుకోకండి. వస్తారనమాట భర్త బయట నుంచి కష్టపడి. వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి అస్సలు టైం ఉండదు. వాళ్ళ వంక చూడటానికి టైం ఉండదు. చూస్తే అక్కడ వచ్చే సీరియల్‌లో ఏదైనా సీన్ మిస్ అయిపోతుందని భయమనమాట. మళ్ళీ నెక్స్ట్ డే చూడాలి కదా! ఖచ్చితంగా కంటిన్యూషన్‌ని. అందుకని భర్త వచ్చి కాఫీ పెట్టివ్వు అనంటే కూడా చెవుల్లో దూర్చుకునే పరిస్థితి చాలా మంది ఆడవాళ్ళకైతే లేదండి. వాళ్ళకి నీరసం, నిస్సత్తువ ఆవహించేస్తుందనమాట. ఇట్లాంటి దృశ్యాలు ఇంట్లో చూసినప్పుడు. ఏమన్నంటే ఇంకా గయ్యాళోళ్ళలాగా పడిపోతారు గాబట్టి ఏమి అనటానికి ఉండదు. ఆ ఉన్న 4 మెతుకులు తినేసి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పనికి వెళ్ళటానికి చూస్తా ఉంటారు. ఇలాగా ఏ విధమైన సహకారము లభించకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే భర్త మనసు చాలా డల్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా భార్య చేదోడు వాదోడుగా ఉండాలి. ఎన్ని పనులు చేసి భర్త ఇంటికి వచ్చినా సరే, ఇల్లు ఒక చల్లని నీడనివ్వాలి. భార్య ఒక చల్లని తోడుగా ఉండాలి. సమస్యగా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిగలకూడదనమాట. ఎటువంటి సీరియల్ చూస్తున్నా సరే, ఎటువంటి ముఖ్యమైన సీన్ వస్తున్నా సరే, మన భర్త కంటే కూడా అది ముఖ్యం కాదు అని చెప్పేసి ఆడవాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, భర్తలు కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా, ఇంకా హుషారుగా పనికి వెళ్ళటానికి అవకాశాలుంటాయి గాబట్టి, మనకి టీవీ సీరియల్ మన భర్త తర్వాతే అని అర్థం చేసుకుంటే చాలా చాలా బావుంటాయండి కాపురాలు.